సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మన 'అఖండ 2' ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న బాలయ్య గారు మాట్లాడుతూ మీడియాతో తన తదుపరి సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు సార్. అది 'ఆదిత్య 369' అప్పట్లో ఆయన కెరీర్‌లోనే సెన్సేషన్ హిట్ అయింది. హాలీవుడ్‌కి మాత్రమే పరిచయమైన టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ని మన తెలుగు సినిమా పరిశ్రమకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దాని సీక్వెల్ తీయబోతున్నారు 'ఆదిత్య 999' అని చెప్పేసి. ఇందులో వాళ్ళ అబ్బాయి కూడా యాక్ట్ చేయబోతున్నారని చెప్పేసి ఆయన చెప్పేయడం జరిగింది. మరి ఎలా ఉండబోతుంది సినిమా? మరి అప్పటి ఆ సినిమా విశేషాలు ఒకసారి చెప్తూనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో కూడా చెప్పండి సార్. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తున్న సీక్వెల్ కాబట్టి. ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే, ఇఫ్ ఫేట్ ఈజ్ గుడ్, ఫేట్ ఈజ్ గుడ్, టైం బాగుంటే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. ఎందుకంటే మోక్షాన్ని ఎప్పుడో పరిచయం చేస్తా ఉన్నారు. అలా పోస్ట్‌పోన్ చేసుకుంటూ రావడం వల్ల ఇప్పుడైన ఉపకారం ఏమిటయ్యా అంటే, ఇది 'ఆదిత్య 369' మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ అండ్ ప్రూవ్డ్ సబ్జెక్ట్. ఎక్స్పెరిమెంట్ చేసి చేతులు కాల్చుకోలేదు, గోతులో పడలేదు. బట్ బాలకృష్ణ సినిమాలు అన్నీ చెప్పుకోవాలంటే, మంచి సినిమాల్లో ముందుగా చెప్పుకునే సినిమా 'ఆదిత్య 369'. దాంట్లో బాలకృష్ణ నటనే కాకుండా అందులో ఫిష్లు, మలుపులు, కథలో మలుపులు, ఆ సంగీతం శ్రీనివాసరావు గారు దాన్ని బాగా అంటే కేవీ రెడ్డి గారితో పనిచేయడం వల్ల, పాతాళ భైరవి లాంటి సినిమాలు చేయడం వల్ల ఆయనకి కొంచెం సునాయాసంగా చేయగలిగాడు. ఆ ఎక్స్పెరిమెంట్లన్నీ కూడా నౌ హీ ఈస్ మోర్ దెన్ 90. ఆయన సినిమా చేస్తే బాగానే ఉంటుంది. ఆయన ఇప్పుడు కూడా బాగానే ఉన్నాడు. అంటే విషయం ఏమిటంటే, కథని ఎలా చెప్తే బాగుంటుందో ఆయన బాగా కొట్టిన పిండి కనుక అది బాగా సక్సెస్ చేయించాడు. అదే స్క్రిప్ట్ ఉంది. బహుశా ఈ స్క్రిప్ట్ కనుక సంగీతం గారు ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే 369 కనుక ఆయన ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఉంటే ఇంకా మంచిది మాట. కానీ డెఫినెట్గా ఈ సినిమా బాగుంటుందండి. డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే ఆ రోజు ఎలాగైతే చూస్తారో అది ప్రూవ్డ్ సబ్జెక్టు. ఇప్పుడు బాలకృష్ణ అభిమానులు కూడా బాలకృష్ణ గురించి మాత్రమే కాకుండా మోక్షజ్ఞ గురించి కూడా అవుతారన్నమాట. ఇప్పుడు బాలకృష్ణ ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణకి ఎలాగా తజ్జుమయ్యారో, బాలకృష్ణ అభిమానులు కూడా మోక్షజ్ఞకు కూడా అలాగే ట్రాన్స్ఫర్ అవుతారు ఆటోమేటిక్గా. కనుక ఇన్ని విధాలుగా అసలు మోక్షజ్ఞని పరిచయం చేయాలంటే ఎలాగ, సబ్జెక్ట్ ఏమిటని పరిపరి విధాలుగా పోయారు. ఇప్పుడు లవ్ స్టోరీ అంటే ఎవరు చూడరు ఆయనతో, అది వేరు. ఇంకేదైనా కౌబాయ్‌లు, గివ్‌బాయ్‌లు అయితే ఎక్స్‌పెరిమెంట్ అవుతుంది. అలా కాకుండా ఒక పిల్లర్ లాగా, ఓ ప్యాడింగ్ లాగా నిలబడి మోక్షజ్ఞని కూడా పక్కన హీరోగా పరిచయం చేయడం అన్నది చాలా తెలివైన ఆలోచన. ఏదో కొంచెం బాగా ఎవరో మంచి వాళ్ళు ఇచ్చిన సలహా, లేకపోతే ఆయనకి తోచిన మంచి ఆలోచన. డెఫినెట్‌గా ఈ సినిమా మాత్రం చాలా బాగుంటుందని మనం ఎక్స్‌పెక్ట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ అంటే అది ప్రూవెన్. అది ఆల్రెడీ బాగా జనాల్లో ఎంత బాగా చేశారని మెచ్చుకోబడినటువంటి సినిమా గనక మనం ఘంటాపథంగా చెప్పగలం. ఓకే. సార్ ఇంకొక విశేషం కూడా ఈ సినిమాకి సంబంధించి దీన్ని బాలకృష్ణ గారే డైరెక్ట్ చేయబోతున్నట్టుగా ఇంతకుముందు కూడా మీరు మాట్లాడడం జరిగింది. సో ఎలా ఉంటుంది సార్ బాలకృష్ణ గారి డైరెక్షన్‌లో సినిమా రాబోతుందంటే? నేనది నమ్మను బాబు. బాలకృష్ణ గారు డైరెక్షన్ చేస్తారంటే నమ్మను. సహజంగా ఇప్పుడు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు డైరెక్షన్ చేస్తానంటేనే ఆశ్చర్యం మాట. ఇది సీతారామ కళ్యాణానికి ఆయన చేశారు. కానీ ఎన్టీ రామారావు గారికి ఉన్నటువంటి ఆ శక్తి గాని, ఆయన తాలూకు సునిశ్చితమైన దృష్టి గాని, అంత సహనం గాని ఈయనకి లేవని నేను అనుకుంటాను. ఈయనకి ఎమోషన్ ఎక్కువ, కోపం ఎక్కువ. అనుకున్నది అయిపోవాలి. ఇలా ఉండడంలో ఎవరో సంబడీ షుడ్ బి దేర్ బిహైండ్ హిమ్. ఇప్పుడేంటంటే సినిమాకి డైరెక్టర్ ఎవరనేది కాదు కావాల్సింది. ఏ పేరు వేసుకున్నా చేసేది ఉంటారు. చేసేవాళ్ళు నిష్ణాతులు ఉంటారు. లేదా ఈ డైరెక్ట్‌గా పేరు చెప్పుకున్నటువంటి బాలకృష్ణ గారికి అన్నీ కూడా లైక్ మైండెడ్‌గా ఆలోచించేవాళ్ళుంటారు. బాలకృష్ణలాగే ఆలోచించేవాళ్ళుంటారు గనుక ఎవరు చేసినా ఒకటే అనే ఫీలింగ్ బాలకృష్ణ గారికి ఉండొచ్చు. కానీ చేస్తే బాగానే ఉంటుంది. గతంలో కూడా ఒక సినిమాకి చేశారు.
చేస్తే బాగానే ఉంటుంది కానీ ఇక్కడ కొడుకుతో ఎక్స్పెరిమెంట్ చేయడం కనుక కొంచెం ఎలాగైనా టెన్షన్ పడతాడు. ఆయన ఇంకొకరు సినిమా చేసినట్టయితే ధైర్యంగా చేస్తారు కానీ డబ్బు వారిది, కొడుకు ఫ్యూచరు ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని అది ఖచ్చితంగా మా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టాలనేటువంటి తలంపుతో, పట్టుదలతో చేయాలి. సహనంతో చేయాలి. అందువల్ల అది డైరెక్షన్ విషయంలో మాత్రం ఆయన పునరాలోచించాలి. ఆయన చేసినప్పుడు కూడా సమర్థులైనటువంటి డైరెక్టర్లు, లైక్ మైండెడ్ అయినటువంటి డైరెక్టర్లు ఎవరో ఆయన అనుకుంటే బాగుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.